ఈ జన్మ నీకు ఎందుకు ఇచ్చాడో ప్రభు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నిన్ను కొట్టినా సముద్రం వారికి వెళ్ళండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ రాళ్ళు ఉన్నాయి, కెరటాలు ఏం చేస్తుంటే కొడుతుంటుంటాయి. రోజు కొడుతున్నాయి కదండి, రాయి లేచి ఎక్కడికన్నా వెళ్ళిపోయిందంటే ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఉన్నాయి. ఇలారా ఉన్నాయి. మన జీవితాల్లో కూడా కదలని వారిగా మన దేవుడు ఏంటంటే ఆయన బండ. ఈ బండ మీద కట్టబడ్డవాడు ఏం చేస్తాడంటే కదల్చబడడు అన్నాడు. ఆయన సజీవన్ రాయి. ఏ రాయి అండి ఆయన? సజీవన్ రాయి. పేతురుతో అంటున్నాడు, ఈ బండ మీద నువ్వేం చేస్తావంటే నా సంఘాన్ని నువ్వు కడతావు అన్నాడు. పాతాళలో ఒక ద్వారాలు దాని ఎదుటి ఏం చేయమంటే నిలబడలేవు. ఒకడు ఆ యేసే ఉపమానం చెప్తూ చక్కటి మాటలు చెప్పాడు. ఒకడు ఎక్కడ కట్టాడు? ఇల్లు ఇసుకలో కట్టాడు. చాలా సులువుగా అయిపోద్ది. ఏం కష్టపడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒకానొక దినాన్న ఒకటి వచ్చింది, ఒక పరీక్ష ఒకటి వచ్చింది, గాలివాన వచ్చింది. గాలివానికి ఏమైపోయిందంటే తుఫాను చేత ఆ ఇల్లు ఏం చేయబడిందంటే కోల్చబడింది. ఈ మాటలు మీకు తెలుసు పిల్లరా, ఈ మాటలన్నీ మీకు తెలుసు. ఇంకా నిలబడాలి అలాగా, అంతే. ఇంకా దానికి తిరిగిలేదు. ఇంకా వ్యతిరేకత రాకమాందో, కానీ వ్యతిరేకతను మార్చేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకని మోషే గారు చక్కటి మాట అంటారు, పరువెదురుగుంటా నేను ఎలా నిలబడాలి అని అన్నాడు. ఆయన ఎలా వెళ్ళాలి, ఏమని చెప్పాలి, ఏమని నేను చేయాలి? అక్కడ నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు, మంచిదే, మరి నేను ఎలా మాట్లాడాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను వాడును అన్నివాడునే అన్నాను. ఆయన ఉన్నవాడు అన్నివాడే అన్నాడు. దయతో అందరూ ఆలకించాలి, అందరు తలల పైకి ఎత్తండి, అలా ఆలకించాలి. ఈ మాటలు నిన్ను బ్రతికిస్తాయి.